కాపాడాల్సిన అవసరం ఉంది, హిందూ గుడులను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, హిందూ ఏదైతే కార్యక్రమాలకు వచ్చినటువంటి భక్తులను రక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది సార్. ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలను మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి సార్. తిరుమలలో అదే 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి 1000 కాళ్ళ మండపాన్ని కూలగొట్టిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు సార్. పుష్కరాల పేరుతో విజయవాడలో 36 గుళ్ళు కూలగొట్టిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు సార్. పుష్కరాల పేర్లతో వాళ్ళ షూటింగ్ కోసం భక్తులను తొక్కిసలాట్లో చంపించి ఏం కుంభమేళలో చచ్చిపోలా, ఏం జగన్నాథ రథచక్రంలో చచ్చిపోలా అని మాట్లాడిన వాళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు సార్. ఏదైతే 42 రోజుల పాటు కఠినమైన దీక్ష తీసుకొని ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని కొండ ఎక్కుంటూ అయ్యప్ప స్వామికి వెళ్ళే భక్తులు ఏదైతే అయ్యప్ప దీక్షలు వేయటం వల్ల రాష్ట్రానికి ఆదాయం పడిపోతుంది, మద్యం తగ్గిపోయిందని చెప్పేసి ఒక భక్తులని కించపరిచినటువంటి అతనికి డిక్లరేషన్ అక్కర్లేదు సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి 2 కొండలని 7 కొండలుగా చట్టం తీసుకొచ్చిన అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం. వీళ్ళది చెప్తా. ఇంకా చూసుకుంటే సార్, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూకి ఏ పేటెంట్ రైట్ తీసుకొచ్చిన అతని కుమారుడికి డిక్లరేషన్ అవసరం. తిరుమలలో దళిత గోవిందం గిరిజన గోవిందం పేరుతో వెంకటేశ్వర స్వామిని వాడవాడలకి తీసుకెళ్లిన అతనికి అదే విధంగా అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం. అదే విధంగా ఎస్విబిసి ఛానల్ పెట్టి వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకి లైవ్ లో చూపించిన అతని కొడుక్కి డిక్లరేషన్ అవసరం. ఎస్విబిసి ఛానల్ ని వ్యతిరేకించిన అతనికి మాత్రం డిక్లరేషన్ అవసరం లేదు. ఇంకా చూసుకుంటే సార్, ఇంకా మాట్లాడతాను సార్, నేను ఖచ్చితంగా మాట్లాడాలి. కళ్యాణోత్సవం, కళ్యాణమస్తు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చిన అతనికి డిక్లరేషన్ అవసరం, కానీ వాటిని వ్యతిరేకించిన అతనికి డిక్లరేషన్ అవసరం లేదు. ఇదే విధంగా సార్, ఎంత దౌర్భాగ్యం అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్యమతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రచారాన్ని ఆపేస్తూ నిలిపేస్తూ జీవో తీసుకున్న అతని కుమారుడికి డిక్లరేషన్ అవసరం, వీళ్ళకి మాత్రం డిక్లరేషన్ అవసరం లేదు సార్. వెంకటేశ్వర స్వామి గుడే కాదు సార్, వెంకటేశ్వర స్వామి గుడే కాకుండా దాదాపుగా హిందూ దేవాలయాల్లో మొట్టమొదటిసారిగా నిత్య కైంకర్యాల కోసం 3000 గుడులకి స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి డిక్లరేషన్ అవసరం. వాటిని 5000 గుడులకు పైగా పెంచుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ అవసరం, వీళ్ళకి మాత్రం డిక్లరేషన్ అవసరం సార్. ఇంకెంత దౌర్భాగ్యం అంటే సార్, 2012లో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా తిరుమలకి వెళ్తుంటే ఇదే వివాదం తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చినప్పుడు అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సార్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన్ని భుజాన వేసుకుని మోసే అతను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడిన మాట ఏంటండి, 2009లోనే జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చేశారు. డిక్లరేషన్ ఒక్కసారి ఇస్తే మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు. లేదు అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డిక్లరేషన్ ఇస్తే ఇంకా తర్వాత అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా డిక్లరేషన్ ఇచ్చున్నారు. నేను మీ ద్వారా సార్ అజీజ్ సజ్జన్ ప్రశ్నిస్తా ఉన్నాను సార్. నేను ఖచ్చితంగా ఏదైతే సార్, నేను క్రిస్టియన్, నా బ్యాగ్ లో ఎప్పుడు కూడా బైబిల్ ఉంటుంది, నా కారులో కూడా ఎప్పుడు బైబిల్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి హోంమంత్రి అనిత గారు మన ఈ మధ్య తిరుమల దర్శనానికి వెళ్ళారు. మరి ఏ డిక్లరేషన్ ఎక్కడ సంతకం పెట్టారు? డిక్లరేషన్లు ఏమని రాశారు చెప్పమనండి సార్. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రంజాన్ రాగానే టోపీ పెట్టుకొని ఇఫ్తార్ విందులకు వెళ్తాడు. మరి ఆ ముస్లింస్కి ఏమని డిక్లరేషన్ ఇచ్చారు? అదే విధంగా సార్ సువార్త సభలకు వెళ్తారు సార్, క్రిస్టియన్ వేషధారణ వేసుకుంటారు, బైబిల్ తీసుకుని సువార్త చదువుతారు అని ఏం డిక్లరేషన్ ఇచ్చారు? ఇక శ్రీమతి గారి గురించి మాట్లాడుతున్నారండి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు 3వ శ్రీమతి. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు హోమాలు చేస్తా ఉన్నారు. పక్కన శ్రీమతి లేకుండా హోమాలు చేయొచ్చా? హిందూ ధర్మం ప్రకారం ఉంది కదా శ్రీమతి, ఆయనకి ఉన్నారు కదా ఆవిడ. ఏ రోజైనా కూర్చోబెట్టుకున్నారు హోమాల్లో? సార్ రాజకీయాన్ని మతానికి అంటగట్టి ఎట్లా అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆయనతో పాటు ఆవిడ టెంపుల్కి వెళ్తారే సార్. ఏ హోమంలో కూర్చున్నారు చూపించండి సార్, చూపించండి సార్. అంటే ఆయన కాదు, ఆయన ఏ హోమం చేశారో అందులో భార్యతో కూర్చుండి హోమం అది, లేకపోతే సింగిల్ గా చేసి హోమం. ఆగండి సార్, ఆగండి నేను చెప్తాను. ఇంకా ఉంది సార్, మాట్లాడాల్సింది చాలా ఉంది సార్. సార్ తన 2 బిడ్డలు క్రిస్టియన్స్, బ్యాప్టిజం తీసుకున్న అతను ఈరోజు సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. ఇఫ్తార్ విందులకి వెళ్ళి బీఫ్ తింటే ఏమైనా నేరమా? ఆకలిస్తే నేను బీఫ్ తింటాను అని మాట్లాడిన అతను ఈరోజు హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. తన ఏదైతే విశ్వాసం లేదు, మేము దేవుణ్ణి నమ్మమని చెప్పి మాట్లాడిన తన తమ్ముడు ఈరోజు ఏదైతే సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూస్తుంటే బాధేస్తుంది సార్.
సార్ ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఒక తప్పు జరిగింది అనేసి ఏదైనా ఒక సందేహం వస్తే తప్పు జరిగిన వెంటనే దాని మీద క్షుణ్ణంగా విచారణ చేసి ఎవరైతే బాధ్యులో నిగ్గు తేల్చి తర్వాతగా సార్ మాట్లాడాల్సింది ఇలా బట్టగాల్చి మొహాన్ వేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొహాన్ వేసి వీళ్ళు ఈ రోజు రాజకీయంగా చలిగాచుకున్నారు సార్. ఎంత దౌర్భాగ్యం అంటే బాధేస్తుంది సార్. ఈ రోజు నార్త్ ఇండియాలో ఉండేది సార్ ఈ దరిద్రమైన సంస్కృతి, మతాల మధ్య రాజకీయం నేర్చడం. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు పచ్చగా ఉండేది సార్, కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దరిద్రమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో దరిద్రమైన పరిస్థితి సార్. మేము అడుగుతున్నాం సార్ క్లియర్ గా అడుగుతున్నాం. అదే సజ్జన్ ఒకే ఒక మాటలో అడుగుతాం సార్. ఏదైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4 ఇలా ట్యాంకర్లు వచ్చినాయి అన్ని కూడా టెస్ట్ లో పాస్ అయ్యాయి, లోపలికి వెళ్ళాయి సార్. తర్వాత జూలై 6 1 minute సార్, ఒకే ఒక క్వశ్చన్ సార్, జూలై 6, జూలై 12 వచ్చిన 4 ట్యాంకర్లు ఫెయిల్ అయ్యాయి కాబట్టి తిప్పి పంపించామని చెప్పేసి టీటీడీ ఈఓ గారు మాట్లాడారా లేదా? ఎన్నో తేదీ మాట్లాడారు సార్? జూలై 23న రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి ఆయన మాట్లాడిన తర్వాత రిపోర్ట్ వచ్చిందని ప్రెస్ మీట్ లో చెప్పి మరీ మాట్లాడారు. దాంట్లో వనస్పతి కలిపారని చెప్పారు. తర్వాత సెప్టెంబర్ 18 సిబిఎన్ గారు ఏమైనా మాట్లాడారు? దాంట్లో జంతు కొవ్వు కలిపారని చెప్పి మాట్లాడారు. టీటీడీ ఈఓ గారేమో వనస్పతి అంటారు, ఈయనేమో జంతు కొవ్వు అంటారు. తర్వాత జూలై 23న టీటీడీ ఈఓ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు సార్. జూలై 23న మళ్ళీ పెట్టి వనస్పతి కలిసింది అని చెప్పేసి మేము రిటర్న్ చేశామని చెప్పి మాట్లాడారు. సెప్టెంబర్ 18 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మళ్ళీ దాన్ని అడ్డగోలుగా మాట్లాడి దాంట్లో కలిసారని చెప్పారు. సెప్టెంబర్ 19 టీటీడీ ఈఓ సార్, సెప్టెంబర్ 18 చంద్రబాబు మాట్లాడంగానే సెప్టెంబర్ 19 తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఎన్డీడీబీ రిపోర్ట్ బయట పెట్టారు సార్. సెప్టెంబర్ 20వ తారీఖున టీటీడీ ఈఓ వీళ్ళు పెట్టిన తర్వాత ఈ టీటీడీ ఈఓ తన స్వదస్తూరితో సంతకం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు సార్. ఎన్డీడీబీ రిపోర్ట్ చాలా ప్రైవసీగా ఉంచాల్సింది, మీరు ఎందుకు బయట పెట్టారు? మేము వాటిని అన్నింటినీ తిప్పి పంపించేశాం. రైట్, ఓకే. సో కాదండి, ఈ రోజు వెళ్ళకపోవడానికి నాకు స్ట్రైట్ గా సూటిగా సమాధానం చెప్ప. ఈ రోజు ఎందుకు వెళ్ళలేదు? అరెస్ట్ చేస్తారనా లేకపోతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనా? అరెస్ట్ చేస్తారు అని కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చినా సరే పక్క రాష్ట్రాల నుంచి హిందూ మతం పేరుతో ఎంతో మందిని తీసుకొచ్చి అక్కడ అలజడులు రేపట్టడానికి తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయాలకు ఆజ్యం పోసి గొడవలు రేపి ఇప్పటికే మా పార్టీ నాయకులను చాలా మందిని అరెస్టులు చేస్తున్నారు సార్. ఏం సార్, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళకూడదా? ఓకే, కాదండి, ఈ రోజు దాడి చేయడానికి కూడా యత్నించారని కదా పెద్ద ఎత్తున ఉదయం నుంచి ట్రోల్ అవుతున్న అంశం. తిరుమల మొత్తం మోహరించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి మత విద్వేషాలు రేకొట్టించి ఈ రోజు లడ్డు వ్యవహారం కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఈ రోజు అప్రతిష్ఠ వచ్చింది. వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ మొత్తం పోయింది, లడ్డు విశిష్టత మొత్తం పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అనుమానాలు రేకుంటాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు తప్పు చేశారు అని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా డైవర్ట్ చేయడం డిక్లరేషన్ తీసుకొచ్చారు. దాన్ని కూడా డైవర్ట్ ఆ విషయం డైవర్ట్ కాకూడదు. మేము కోరుకున్నాం సార్, ఆ విషయం డైవర్ట్ కాకూడదు. వీళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే శేఖర్ ఉండండి, వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతురండి. నాగేంద్ర గారు. వర్మ గారు నమస్తే అండి. ఓకే, నమస్తే నాగేంద్ర గారు. వినిపిస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకోకూడదా? ఇంతకుముందే డిక్లరేషన్ అంశం అయిపోయింది. ఆయన 2014 నుంచి 19 వరకు పలుసార్లు తిరుమల వెళ్ళారు, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ఈరోజు కొత్తగా ఆయన మీద దాడి చేయడానికి కూడా కుట్రలు పన్నారట, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చర్యలు చేపట్టారట. సంయమనం పాటించి ఆయన తిరుమల టూర్ని క్యాన్సిల్ చేసుకున్నారని. సార్ ఒకే ఒక ప్రశ్న నాగేంద్ర సార్, 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సార్. దానికి మద్దతుగా జనసేనలు కూడా ఉన్నారు సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సార్ తిరుపతికి, కానీ ఆ రోజు ఇలాంటి ఆంక్షలు లేవు సార్. ఓకే, 19 నుంచి 24 వరకు కూడా 19 నుంచి 24 వరకు కూడా ఆయన పట్టు వస్త్రాలు అవి సమర్పించారు. అది అదే సార్, నేను 14 నుంచి 19 మధ్యలో ఓకే ఫైన్. 19 నుంచి 24 ఇప్పుడు ఎందుకు ఇవన్నీ తీసుకొస్తున్నారు? ఆయన మీద దాడికి ప్రయత్నించడం ఏంటి? పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారట. ఇది మంచి పద్ధతి ఒక పవిత్రమైన ప్రదేశంలో? వర్మ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులకు అందరికీ కూడా నమస్తే. ఓం నమో వెంకటేశాయ. సార్, ఇప్పుడు సోదరుడు ఏం పేరు? శేఖర్ రెడ్డి మాట. శేఖర్ గారు అంటే నాకున్నంత సోదరుడు నేను అడుగుతున్నా.
శేఖర్ అనే పేరు కూడా మనకు మన పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలు పురాణాలను తీసుకునేది సోదరా. అసలు ఏంటి సనాతన ధర్మం? ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు, ఈయన సనాతన ధర్మ పరిరక్షకుడు మనం ఇచ్చేదని కదా. ప్రతి ఒక్కరూ మనం ఎందుకు పరిరక్షించుకోకూడదు సనాతన ధర్మం అంటే? మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి క్షుణ్ణంగా అంటే విని ఆయన్ని మాట్లాడాలి అని నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పాపం ఇంకా శేఖర్ రెడ్డి లాంటి సోదరులు వచ్చి మా నాయకుడు నిలబడుతున్నారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆయన మోసం చేసిన ప్రజల్లో మొట్టమొదటి మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి మోసం చేసిన ప్రజల్లో ముందుగా ఈ శేఖర్ అన్న ఇళ్లే ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే ఏంటి సనాతన ధర్మం అంటే? మీరు విన్నారా మా నాయకుడు చెప్పిన మాట? నేను గౌరవంగా నాకు తెలిసినట్టు అంటే మీరు చాలా విమర్శలేకపోయారు. మిమ్మల్ని అడిగారని ఆమె ఎప్పుడన్నా అంటే ఆయన ఎప్పుడన్నా ప్రసాదం తిన్నాడా? నేను విమర్శలకు పోను, నేను దేవుని మాల్లో ఉన్నాను. ఏ రోజు ప్రసాదం కళ్ళెత్తుకొని తినలేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు తినలేదని మేము అడగలేదు. మేము ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాంట్లో ఫలాని పదార్థం కలుస్తానని తినలేదని మేము అనుకోవచ్చా? మేము అన్నాం ఆ మాట? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కలుస్తానని తెలుసు కాబట్టి ఆయన తినలేదు అనుకోవచ్చా? అంటే ఎంత జుగుప్సాకరంగా ఏంటి సార్ అసలు ఏంటి సనాతన ధర్మం అంటే? మన ధర్మాన్ని భారతదేశం భిన్నత్వంలో ఏంటి సార్ భిన్నత్వం? అన్ని జాతులు కలిసి ఉండడం అంటే ఏది? మాది ఈ జాతి లేదా సార్? అంటే హిందూ సితార హమార్ అంటే భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉన్నాం, అందుకే మనం భారతీయులు, మనం భిన్నత్వంలో ఏకత్వం. ఈ సూడో సెక్యులరిస్ట్ సోకాళ్ళు అందరూ మాట్లాడుతున్నారే, మరి ఈ భిన్నత్వంలో అత్యధికంగా ఎక్కువ శాతం ఉన్నటువంటి జాతి ఏది సార్? మరి దాన్ని మన జాతిని మనం పరిరక్షించుకుంటూ ఎదుటి జాతిని మనం ఎదుటి మతాన్ని గౌరవిద్దాం అన్నదే పవన్ కళ్యాణ్ గారి ప్రధాన నిర్ణయం. ఈరోజు మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అత్యధికంగా ఈరోజు చూడండి ట్రాల్స్ లో ఒక విషయాన్ని ఎట్ చేస్తున్నారు. నిజంగా చేతులు జోడించి దండం పెడుతున్నాం నా ముస్లిం సోదరులకు. వెంకటేశ్వర స్వామి మా ఇంటి అల్లుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడెక్కడ మత సమస్యలు పాటించడం లేదు, ఆయన ఇటువంటి దానికి చెప్పడం లేదు. ఆయన క్లియర్ గా ఉన్నాడు. రేపు పొద్దున్నే ముస్లింస్ జరిగినా నేను ఇంతే స్థాయిలో నిలబడతా, రేపు పొద్దున్నే ఒక చర్చిలో ఒక క్రిస్టియన్ సోదరుడికి జరిగినా ఇంతే స్థాయిలో నిలబడతా. మరి నేనున్న హిందూ మతానికి జరిగినప్పుడు నేను ఎందుకు ప్రశ్నించకూడదు అని అంత బోల్డ్ గా ఉన్నాడని చెప్పి అక్కడ నిజంగా క్రిస్టియన్ సోదరులు ఫాదర్లు కావచ్చు ముస్లింస్ వాళ్ళు నిజంగా స్వీకరిస్తూ ఉంటే ఇక్కడ రాజకీయం చేస్తూ ఉండేది ఎవరు సార్? మీరు కదా వచ్చి మాట్లాడేది. ఏ పొద్దు శరణాగతుడు అంటే మనం ఒక 7 కొండల వాడు వెంకటరమణ అని చెప్పి ఆయన ఎందుకు అన్ని 2 కొండలు చాలని మాట్లాడిన చరిత్ర ఎవరికి సార్? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు దేవుని అంటే తగ్గించి చూస్తున్నారు? మీరు ఎందుకు ఆ ఆచార వ్యవహారాలను మనల్ని మనం తగ్గించుకోకూడదని కదా ఆయన భుజాన్ని ఎత్తుకునింది. మరి మీకు ఎందుకు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేరు? మీరు కదా రాజకీయం చేస్తుండేది. ఇప్పుడు ఎందుకు రావాలి ఆయన? ఎందుకు వస్తున్నాడు? నేను వెంకటేశ్వర స్వామి ప్రాయశ్చిత్తంతో పిలిపించుకున్నాడు అన్నాం. పవన్ కళ్యాణ్ గారి ద్వారా వెంకటేశ్వర స్వామి ప్రాయశ్చిత్తంతో పిలిపించుకుంటున్నాడు అంటున్నాం. ఏం సార్ గతంలో జరిగింది? ఇదే వ్యక్తులు వైసీపీ పార్టీ నుంచి 2 వ్యక్తులు పైన పార్టీ ఇవ్వాలనుకుంటే దాదాపు 15 కేజీల మటను చికెను దొరికితే అక్కడ సాక్షాత్తు ధర్మారెడ్డి వీళ్ళకి తీసుకుపోయి విజిలెన్స్ వాళ్ళు పట్టిస్తే ఇప్పుడు ఏమైంది? ఆ కేసు చెప్పగలరా సార్? ఇప్పుడు ఎవరు ప్రభుత్వం? ఆ ప్రభుత్వంలోనే కదా. మరి ఇప్పుడు మీరు చూపించండి వర్మ గారు. నేను భక్తి అనేది పైకి మాటలు చెప్తే రాదు. కాదండి, ఎప్పుడూ లేనిది ఈ రోజు కాదు. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పెట్టి లేనిది ఎక్కడ చూసినా డిక్లరేషన్ బోర్డులు పెట్టడం, లేకపోతే వేరే వేరే పీఠాధిపతులు అందరూ వచ్చి అక్కడ ధర్నాలు చేయడం, మీరు డిక్లరేషన్ ఇస్తేనే తప్పించి పైకి వెళ్ళడానికి వీల్లేదండి. వర్మ గారు మీరు చాలా మంచి ప్రశ్న. ఏం లేదు మీకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను, మా వర్మ గారిని అడుగుతున్నా డైరెక్ట్ సూట్ గా. మీకు ఈ రోజు కాదు ఏ రోజు మీకు ఊహ తెలిసాక తిరుమల ప్రసాదం పెడితే చెప్పులు తీసేస్తూ కళ్ళకు అద్దుకొని తినరా? ఈ రోజు కాదు నేను అనేది నా పాయింట్ పూర్తిగా వినండి. పవన్ కళ్యాణ్ గారే తెచ్చారా? వినండి నా పాయింట్ పూర్తిగా. దానికి తగ్గిపోతుంది. నాగేంద్ర గారు వినండి, ఒక్క నిమిషం వినండి. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఎంతసేపు మాట్లాడతారో అంతసేపు నేను అనేది ఏంటంటే నిన్నటి వరకు డిక్లరేషన్ సంబంధించి బోర్డులు అన్నీ లేవు. ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టారట. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పైకి వెళ్తేనే కానీ వెళ్ళనివ్వని చెప్పి కిందన ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు. సో చెప్పండి. డిక్లరేషన్ గురించి చెప్తాను. డిక్లరేషన్ అంటే ఏంటి సార్? శేఖర్ రెడ్డి గారు అని కూడా తెలుసుకోవాలి. డిక్లరేషన్ అంటే నేను కూడా చర్చికి వెళ్ళినా
శేఖరన్న మసీద్కి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళినా, నా ఆత్మ ప్రబోధానుసారం అక్కడ ఉన్నటువంటి నియమాలను, దానిని అక్కడ ఉన్నటువంటి మనోభావాలను నేను పాటిస్తాను అని వెళ్ళి దర్శించుకోవడమే డిక్లరేషన్ అంటే. దాన్ని ఏదో రాజశేఖర రెడ్డి అదేమి వారసత్వం కాదు, ఆయన కొడుకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు అనేది ఏంటంటే అసలు ఈ డిక్లరేషన్ మీద సంతకం పెడతారో పెట్టరో తెలియక ముందే ఎంత అడావిడి ఎందుకని? సార్ అది వినండి సార్, వినండి. జనసేన పార్టీలో గాని మా నాయకుడు గాని డిక్లరేషన్ గురించి మేమేం ప్రిన్సిపల్, ఎందుకంటే అది టీటీడీ చూసుకుంటుంది. డిక్లరేషన్ సంతకం పెడతాదా లేదా అనేది టీటీడీ నిర్ణయం. వాళ్ళు అడగాలి. ఎందుకంటే ఇటువంటి డిక్లరేషన్లు లేకుండా చేశారు గత ప్రభుత్వంలో అనేది మాట్లాడుతున్నారు కొంతమంది. అంతేగాని ఈ సోకాల్డ్ సూడో సెక్యులరిస్ట్ గురించి మాట్లాడుతున్నాను. సెక్యులరిజం పేరుతో వచ్చి ఆయన హిందువుగా ఉండి లేదా హిందువులు మాట్లాడకూడదా? మేము లేమా భిన్నత్వంలో ఏకత్వంలో? ఎందుకు రావాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? అరెస్ట్ చేస్తారు. వినండి, ఎవరు అరెస్ట్ చేస్తామన్నారండి? ఎవరన్నా నోటీస్ ఇచ్చారా ఆయనకు? ఈ ప్రభుత్వం ఏమన్నా వెళ్ళి మీరు రావద్దు, ఇదో 41A నోటీస్, శాంతి భద్రతలను ఎవరన్నా నోటీస్ అప్లై చేశారా? మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి వినండి. నాగేంద్ర గారు ఆయన ఏం మాట్లాడారు ఫస్ట్ మీరు వినండి, విని తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. ఆయన వెర్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాయిస్ ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందే అబద్ధం అని చెప్తుంటే అదే ఓకేలేండి, వినండి. ఓకే, మిగతా వాళ్ళు కూడా వినాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. వెళ్ళిన నేను ఈరోజు ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో. ఇది అలాగే బోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అది ప్లే చేయండి. మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు. మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా, సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని, ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని, సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన ధ్యేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడినాడు. నిన్న మళ్ళీ స్వామి దర్శనానికి వస్తున్నారు. ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు అనుమతి ఇవ్వటం ఇవన్నీ కూడా సాదాసీదగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు. చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఓకే, పేరు నాని గారు బయట ప్లే చేయండి. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, అది మీరు వినాలి. భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయనేనా? కదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు వారేనా? పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని, హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని, సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు, మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు, కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ళ మీద మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనలాంటి ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు.
మేమందరం పాత రోజులు ఓకే పుట్టిన కానీ రైట్ నాగేంద్ర గారు రెస్పాండ్. రెస్పాండ్ సార్. ఆయన అన్నీ తెలిసిన నాని లాంటోడు అమావాస్య రోజు చనిపోతే ఏమీ తెలియనోడు ఏకాదశిలో చనిపోయాడంట. బ్యాప్టిజం, క్రిస్టియనిజం ఏదేదో మాట్లాడుతున్నాడు కదా. ఇవన్నీ మీరు రాసుకున్న డైలాగ్. మీ బతుకులు మీ చరిత్రకు తరిమి కొట్టినా కూడా ప్రతి రోజులు 11 రోజులు ఏకదాటిగా 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు ఆడ నిలబడి చేస్తూ ఉంటే ఈ సో కాల్డ్ ఇప్పుడు కదా రాజకీయం చేయడానికి బ్యాప్టిజము క్రిస్టియనిజము అని చెప్పి మాట్లాడేటటువంటి వీళ్ళందరూ ఒక్క రోజు వచ్చి వాళ్ళ నాయకుడు ఇస్తానన్న ₹1,00,00,000తో 4 దుప్పట్లు 4 అన్నం పంచిన పాపాన్ని పోలేదు. సిగ్గులేదా అండి మాట్లాడడానికి నాని గారి? తర్వాత ఎవరైనా కరుణాకర్ రెడ్డి గారు, ఈయన తెలుసా సార్? ఈయనకు నాస్తికుడు, ఈయన పుట్టుక, ఈయన చరిత్ర, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అన్ని మాకు తెలియదా? ఈయన ఏమన్నాడు తెలుసా? వెంకటేశ్వర స్వామిని, శేఖరాన్ని కూడా తెలుసో తెలీదో ఇప్పుడు చెప్తున్నా నేను. వెంకటేశ్వర స్వామి ఒక నల్లటి రాయి అన్నాడు. ఈ పొద్దు విపరీతంగా కర్పూరాలు పెట్టి పూజ చేస్తే మేము మర్చిపోతాం ఆయన. ఇది కాదా రాజకీయం? ఇది కాదా డ్రామా? వెంకటేశ్వర స్వామిని ఆర్థికంగా వాడుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదా ఇతను? తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఆ రోజు ముందే ఇప్పుడు మీరు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఎస్ వీ వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి మాటలు. ఆయన నేను క్రిస్టియన్ గౌరవిస్తాను, ఆయన్ని గౌరవిస్తున్నాడు. ఇవన్నీ రోజుకు 100 సార్లు చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన్ని చూసే చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి ఈ సమానత్వాన్ని, ఈ సనాతన ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి నోట పలికిస్తున్నాడు. ఆయన పలికిస్తే అంటే పవన్ కళ్యాణ్ చేత చెప్పింది పలికిస్తున్నాడు అని చెప్పి మేము నిజంగా వెల్కమ్ చెప్తున్నాం. ఏమంటున్నారు మీరు? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను భక్తుడిని, హిందువులకు భక్తుడిని, క్రిస్టియన్లకు భక్తుడిని, లోపల చదువుతానన్నాడు. మరి ఇప్పుడు ఆడ అడిగే వాళ్ళందరికీ ఎస్ మనం కూడా చర్చికి పిలిస్తే మన సోదరుల్లో పోయి వాళ్ళు ప్రేయర్ చేస్తే మనం పాల్గొనమా? మనం మసీద్కి పిలిస్తే పాల్గొనమా? మరి అదేందో అప్పుడు ఆయన అక్కడ పాల్గొనండి. మేము అడిగేది ఏంటి? మీ చిత్తశుద్ధి గురించి అడుగుతున్నాం. ఒక తిరుపతి బస్ స్టాండ్ లో జోబులు కొట్టేవాడు మాత్రం ధర్మారెడ్డి. మీకు ఈరోజు మీకు క్లిప్పింగ్ చూపించాలా? మీరు 3 క్లిప్పింగ్లు చూపించారు కదా. ఒక టీ షర్టు బనీన్ వేసుకొని బస్ స్టాండ్ లో పర్సులు కొట్టేవాడు మాత్రం ధర్మారెడ్డి ప్రసాదం అందిస్తున్నాడు. ఎవరికో చూడండి మీరు. అంటే అదే భక్తి? 7 కొండల పుణ్యక్షేత్రం అంటే అడుగడుగున ఆ సంస్కృతి సాంప్రదాయం నిలబడాల్సిన అవసరం లేదా? మరి ఆయన ఇంకొక ఆయన టీటీడీ చైర్మన్, ఆయన ఏం చేస్తాడు? వైవి సుబ్బారెడ్డి సార్ వినండి, ఒక్క నిమిషం వినండి. ఎంతసేపు కూర్చుంటాడు దేవుడి ముందు? సార్ ఇది తోమాల సేవ అండి, 15 అయితే 2,000 ఎంత? 10,000, 10,000, 20,000. దాంట్లో భక్తి ఉందా? దాంట్లో ఆచారం ఉందా? వీళ్ళందరి గురించి మీరు వెనకేసుకొని వచ్చి మాట్లాడతారా మాతో? మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపలా, ఆయనే ఒక సంటించి ఆగిపోయాడు. ఏ ప్రభుత్వం ఎవరు నోటీస్ ఇవ్వాలా, ఎవరు చేయాల. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆగిపోయినాడంటే ఈ డ్రామాకు కొంచెం వేసి మీరు పూజ చేయండి అని నేనేమన్నా అనకపోతే బాగుండదు. స్వచ్ఛందంగా దొరికిపోయినాం కాబట్టి ఇది మన తప్పు కాబట్టి ఆయన బ్యాక్ స్టెప్ తీసుకులా ఒక మాట మాట్లాడి పాపం శేఖర్ రెడ్డి లాంటి అన్న లాంటి వాళ్ళని బలిపశువులు చేసి ఆయన ఆగేశాడు. లేదంటే ఇప్పుడు నేను వెళ్తే పరదాలు కట్టేవాళ్ళు ఉండరేమో అని ఆగిపోయాడు. ఓకే నాగేంద్ర గారు ఏంటి పేరు నాని ఇంటి మీద దాడి ఏంటి బందర్లో? సార్ ఇవన్నీ ఇప్పుడు నేను ఆయన ఒకటేస్తే తగలదని ప్రాబబిలిటీ, ఒకటేస్తే పడుతుందో పడదో అని కంపతో వేస్తున్నాడండి. ఒకటన్నా పడదా అని. ఖచ్చితంగా పడతాయి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? పడకేం చేస్తారండి? ఎవరి ఇప్పుడు అక్కడ కూడా భక్తులు ఉన్నారు, అక్కడ కూడా మనోభావాలు ఉంటాయి కదా. మీ ఇష్టం వచ్చినట్టు ఏడో ఒక కెమెరా ముందు వచ్చి నిలబడి గబగబా మాట్లాడితే దాన్ని ఫేస్ చేసేటట్టు ఉండాలి. నేను అందుకే చెప్తున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, డిక్లరేషన్ గురించి కానీ, లేదా ఇంకోటి కానీ మా నాయకుడు మాట్లాడాల. జరిగిన అన్యాయాన్ని కన్స్ట్రక్టివ్ గా మీరు చేయలేదు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఇది జరగలేదు అంటున్నాడు. ఎవరు? శేఖర్ రెడ్డి గారు. జరగలేనప్పుడు తిట్టేస్తే ఏమి, సిబిఐ వేస్తే ఏమండి? మీకున్న 32 కేసుల్లో 33 అవుతాయి. మీరు చేయలేదు అనుకున్నప్పుడు మీరు ఎందుకు అట్లా ఉలికి పడుతున్నారు? ఇది కేవలం రాజకీయం చేస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు కాదు. మీరు మాటలు మీరేం చెప్తున్నారంటే మా నాయకుడిని, ఆయన ఒక సనాతన బోర్డు నేను సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నా, నేను చైర్మన్ అవ్వాలి అని ఆయన చెప్పలా. ఈరోజు మీరు కాదు, మీరు చెప్పినా చెప్పకున్నా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశమంతా ధైర్యంగా ఒక సమూహానికి మీలాంటి సూడో సెక్యులరిస్టులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని అడ్డపెట్టుకుని రాజకీయం చేయాలన్నా కానీ ఏ పార్టీలతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్
హిందూ అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ హక్కుల పరిరక్షణకు నోరు తెరిచి దేవుని యొక్క ఆచార వ్యవహారాలు నిలబెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన నిలబడుతున్నాడు. 100% ప్రజలు నాట్ ఓన్లీ ఇక్కడ దేశమంతా స్వాగతిస్తున్నారు. ఓకే అజయ్, గుడ్ ఈవినింగ్. అన్ని విన్నారు, బయట చూశారు, ఇంకా రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు, ఒకటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలివిగలాడంటే మామూలు తెలివితేటలు కదండి ఇవన్నీ కూడా. గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. లడ్డు వివాదాలే కానీ, తిరుమల పవిత్రత గురించి కానీ ఏమేమి జరిగినాయి, గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాల మీద ఏ విధంగా దాడులు జరిగిన ప్రతి విషయం గురించి కూడా ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, వర్మ గారు, నేను తిరుపతికి వస్తున్నాను, 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాప ప్రక్షాళన పూజ సంథింగ్, పాప పరిరక్షణ, పాప ప్రక్షాళన పూజ చేస్తా అని చెప్పాడు ఆయన. నేను తిరుపతిలో చేస్తా, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేయండి. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సహోదరులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనండి, చంద్రబాబు నాయుడు చేసిన పాపాలను మీరు అక్కడ కడగండి అని చెప్పాడు. దాని బద్దంగానే జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుపతి వచ్చి శ్రీవారి పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలను కడుగుతా అన్నాడు. మేమేం ఆపలేదు కదా వర్మ గారు. కూటమి ప్రభుత్వం అడ్డుకుందా? ఆపిందా? ఇంట్లో పెట్టి తాళం వేసామా? ఆయనే పొద్దునంతా రెడీ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్నానం చేశారు, చెప్పులు వేసుకున్నారు, కారు రావాలా, ఫ్లైట్ రావాలా, ఇక ఎయిర్పోర్ట్కి రావాలన్నారు, ఎయిర్పోర్ట్కి సిబ్బంది అంతా వచ్చింది, బయలుదేరాలన్నారు, కాలినడకరన్నారు, మెట్ల మార్గం అన్నారు. లాస్ట్కి ఏమైందంటే సాయంత్రం షడక మేము కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారా అని. చూస్తే తాడేపల్లి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ ఏంటా అంటే, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, నా మతం మానవత్వం అని మాట్లాడుతున్నా బొమ్మ గారు. మేము కూడా భగవద్గీత చదువుతాం వర్మ గారు, మేము కూడా భగవద్గీత చదువుతాం వర్మ గారు. ఈరోజు భగవద్గీత చదివినంత మాత్రాన చర్చికి వెళ్ళకూడదు, మసీద్కి వెళ్ళకూడదు అని ఏం లేదు కదా. ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి ఆత్మగౌరవాలు వాళ్ళకు ఉంటాయి కదా వర్మ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుపతి రాకుండా మేము అడ్డుకున్నామా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంది ఏంటి? మీరు తిరుపతి రావద్దు, వెంకన్న స్వామిని దర్శించుకోవద్దు, స్వామివారి ఆశీస్సులు మీరు తీసుకోవద్దు, మేమేం చెప్పలేదు. అయా జగన్మోహన్ రెడ్డి గారు, హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉంటే, హిందూ భక్తుల మనోభావాల మీద మీకు గౌరవం ఉంటే, నమ్మకం ఉంటే, తిరుపతి పవిత్రత మీద మీకు నమ్మకం ఉంటే ఒక్క సంతకం సార్, డిక్లరేషన్ మీద ఒక్క సంతకం. ఈ రోజు దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా వర్మ గారు? అనేక మంది దళితుల మనోభావాలను కించపరుస్తుంది కూటమి ప్రభుత్వం అంటే, దళితులు వెంకన్న స్వామిని దర్శించుకోకూడదా అని మాట్లాడుతున్నారు. ఏళ్ల చరిత్ర, వందల వేళ్ల చరిత్ర కలిగిన కలియుగ వెంకన్న సన్నిధిలో కోట్లాది మంది భక్తులు, అన్య మతస్థులు అనేక మంది వస్తారు వర్మ గారు. ఎవరిని ఆపట్లేదే, ఎవరిని అడ్డుకోవడం లేదే. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే వర్మ గారు, అందరికీ బాగా తెలిసి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నాడు. వాళ్ళ పెన్ని ఒక బైబుల్ తీసుకొని తిరుపతి వెంకన్న గుడిలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చొని, ఏది ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రోజు ఆయన పక్కన కూర్చొని ఏం మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే దీన్ని ఏమనుకోవాలి వర్మ గారు? మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి రక్షక గోవిందానా? అక్కడ భగవంతుడు వెంకన్న స్వామినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డినా? దీనికి సమాధానం ఎవరు చెప్పాలా మాకు? ఈ రోజు నిజంగా నీకు హిందూ ధర్మం పట్ల ఉండుంటే, హిందూ ధర్మం పట్ల నీకు అభిమానం ఉండుంటే, హిందూ పవిత్రత మీద నీకు నమ్మకం ఉండుంటే, అదే తిరుపతి సన్నిధిలో, వెంకన్న స్వామి సన్నిధిలో నీ పిన్ని నీ పక్కన కూర్చొని జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే ఏం సార్? మాయ మనోభావాలు కదా. భగవంతుని కీర్తించాల్సిన భగవంతుడు సన్నిధిలో జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే ఎంత పాపం వర్మ గారు ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంకన్న స్వామితో ఈక్వలా, సమానమా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాలు వినే ఆ పుణ్యక్షేత్రంలో ఈయన గురించి నామస్మరణలు చేస్తున్నారు వాళ్ళు. అది తప్పు కాదా వర్మ గారు? దాన్ని స్వాగతించాలా మేమంతా? ఈరోజు శేఖర్ రెడ్డి గారు కూడా స్వాగతించాలా? ఇంకొక మాట మాట్లాడారు శేఖర్ రెడ్డి గారు ఇందాక వర్మ గారు, అజయ్ సమాధానం చెప్పాలా, అజయ్ సమాధానం చెప్పాలా? చెప్తున్నా నేను, అజయ్నే సమాధానం చెప్తున్నా.
ఈరోజు ఒక డిక్లరేషన్ మీద సంతకం పెడితే వచ్చిన తప్పేంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఎటువంటి బెరుకు లేకుండా ఎటువంటి భయం లేకుండా నాకు వెంకన్న స్వామి మీద నమ్మకం ఉంది, గౌరవం ఉంది, భక్తి ఉంది, అపారమైన ప్రేమ ఉంది, ఏదైతే కోట్లాది మంది ప్రజలు ఈ రోజు మనోభావాలు దెబ్బతింటారంటున్నారో వాళ్ళందరి కోసం ఆ శ్రీవారి సన్నిధిలో నేను మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతానే అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంతకు మీరే వినిపించారు వర్మ గారు బయట, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నానికి కుట్రించారు, అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆగిపోయారు. ఎవరు హత్యాయత్నానికి కుట్రించారు వర్మ గారు? ఏం అవసరం? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఏమన్నా దాడి చేశామా? చిన్న గీత పడిందా? చిన్న రాయి పడిందా? పడలేదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టచ్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేస్తే మాకు వచ్చేదేంటి? ఓకే, జగన్మోహన్ రెడ్డి సింపతి సంపాదించుకోవడం తప్ప. రైట్. ఈరోజు చేతగాని మాటలు వర్మ గారు, ఈరోజు చేతగాని మాటలు కలియుగ దైవం శ్రీ వెంకన్న స్వామి సన్నిధిలోకి రావడానికి చెప్పండి అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పడితే తనను తాను తగ్గించుకుంటాడు అనుకున్నాడు. కాబట్టి ఈ రోజు పనికి మాల మాటలు చెప్పి అక్కడికి వచ్చి నేను ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను రావట్లేదని చెప్పాడు. ఓకే ఓకే, మేమే పట్టుకోలే, చెప్పండి చెప్పండి నాగేంద్ర గారు. ఒక నిమిషం అజయ్, ఇందాక శేఖర్ అన్న అడుగుతూ రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి డిక్లరేషన్ ఇచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇదేమిది వంశపారంపర్యం కాదు, ఆయన ఇస్తే ఆయన కొడుక్కి అందరు రావడానికి. రెండో విషయం, రాజశేఖర్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు, ఇంకొక ఆమె షర్మిల. ఎవరో ఇప్పుడు మళ్ళా మీరు చెప్పారు, ఇప్పుడు ఒకసారి అది కూడా మాట్లాడండి మీరు, ఆమె ఏం చెప్పిందో. 100% జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, లడ్డూలో కల్తీ జరిగిందని నమ్ముతున్నాం, హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు, అదే రక్తమే కదా సార్ పంచుకొని పుట్టిందన్న. ఓకే, ఆమె చెల్లిలే కదా సార్, మరి ఆమె చెప్తుంటే మేము స్వాగతిస్తాం. మరి మీరు మళ్ళీ ఇప్పుడు మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఓకే ఓకే మీరు మాట్లాడాలి. ఓకే, శేఖర్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేది. రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డలే కదా వాళ్ళు. ఓకే ఓకే ఓకే, మాట్లాడండి సార్. దయచేసి డిబేట్ బాగా నడుస్తుంది, వాళ్ళు మాట్లాడినంతసేపు కామ్గా ఉన్నా, నన్ను కూడా డిస్టర్బ్ చేయాలి, ఇప్పుడు కూడా కామ్గా ఉంటే బాగుంటుంది. సో నాగేంద్ర అన్న, నేను హిందువా కాదా అని కూడా ప్రశ్నించారు మీరు. ఈ రోజు ఓం నమో వెంకటేశాయ, వెంకటేశ్వర స్వామి మాలేస్తున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగం సార్. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. మీరు హిందూ కాదని అనలేదండి ఆయన. శేఖర్ అన్న పేరుని సనాతన ఓకే శేఖర్ అది హిందూ అనలేదు మిమ్మల్ని హిందూ అనలేదు, శేఖర్ పేరు మీద చెప్పారు ఆయన. జనాలు చూస్తున్నారు, నేను హిందూ కాదు అని అనలేదు. మీకు శేఖర్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఓకే నాగేంద్ర గారు నేను చెప్తాను ఉండండి. శేఖర్ ఓకే నేను చెప్తాను మీరు వెయిట్ చేయండి నేను చెప్తాను. ఓకే వినండి నాగేంద్ర గారు, నేను క్లారిటీ ఇస్తాను కదా. శేఖర్ అది వివాదం చేయొద్దు, మిమ్మల్ని ఏమి హిందువులు కాదు అని ఆయన అనలేదు, మీ పేరు మీద అన్నారు. నాగేంద్ర గారు నేను చెప్తున్నాను కదా, చెప్పాను కదా, వదిలేయండి అది టాపిక్. సార్ సనాతన ధర్మం గురించి వాళ్ళు మాట్లాడారండి. సనాతన ధర్మం అంటే ఏంటో మేము తెలుసుకోవాలంట సార్. 2016లో మొదలు పెట్టాం శ్రీశైల ఆలయంలో. ప్రతి దేవి నవరాత్రులకు ముందు, దసరాకు ముందు రోజు ఆలయ శుద్ధి చేస్తాం మేము ప్రతి సంవత్సరం మా సొంత ఖర్చుతో. 2016 నుంచి కరోనా టైంలో కూడా చేస్తాం మేము ఆలయ శుద్ధి. ఈ సంవత్సరం కూడా 1వ తారీఖున ఆలయ శుద్ధి ఉంది. మిత్రులు రావాలనుకుంటే రావచ్చు. అద్భుతమైన సేవ శ్రీశైలంలో మేము మా సొంత డబ్బులతో చేస్తున్నాం, రావచ్చు. మేము హిందూ ధర్మాన్ని ఎంత పాటించే వాళ్ళమో, సనాతన ధర్మాన్ని ఎంత పాటించే వాళ్ళమో మీరు మాకు సర్టిఫికేషన్ ఇస్తారా? వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళని మీరు సర్టిఫికేట్ ఇస్తారా? మాకు బుద్ధున్నారు సార్. ఇంకోటి మాట్లాడుతున్నారు, స్వామి మాలలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్. వెంకటేశ్వర స్వామి వారే చూసుకుంటారు నిజమేందనేది సార్. తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారా సార్?
జూలై నేను 27, 2006 టీటీడీ ఏం మాట్లాడదా? గతంలో మాట్లాడింది ఎవరు అన్న? గతంలో మాట్లాడింది ఎవరు అన్న? నువ్వెందుకు భుజం తడుపుకుంటున్నావు? ఆగండి సార్. నువ్వు పెద్ద తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు నువ్వు. నేను మాట్లాడింది రిపీట్ చేయి. ఎవరు అబద్ధాలు చెప్తున్నావు కదా? బుద్ధి లేకుండా శేఖరెడ్డి, నేను చాలా గౌరవంగా మాట్లాడినా. గతంలో 2 కోటలు చాలు అన్నది ఎవరు అన్న? నువ్వెందుకు భుజాలు తడుపుకుంటావు? నేను ఎక్కడ పేరు తేలే. నేను ఎక్కడ పేరు తేలే. గతంలో 2 కోటలు చాలు అన్న నాయకులు ఎవరు అన్న? ఓకే 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 మాట్లాడండి. వర్మ గారు ఓకే ఓకే ఆయన ఏం చెప్తారు వినండి, తర్వాత మీరు క్లారిటీ ఇద్దరు కానీ. నాగేంద్ర గారు ఓకే వినండి వినండి. ఓకే ఆయన అన్న మాటలు మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మాట్లాడే దానికి సమాధానం చెప్పండి. అవన్నీ తప్పు. ఓకే ఓకే తప్పు అనండి. రైట్. ఓకే కాదన్నాడు, నేను హిందూ కాదన్నానా? ఓకే నేను క్లారిటీ ఇచ్చాను కదండి. నేను క్లారిటీ ఇచ్చాను కదా. మీరు మాట్లాడడం వల్ల టైం వేస్ట్ తప్పించి నేను క్లారిటీ ఇచ్చాను కదా, దానికి వదిలేయండి. దయచేసి ఆగండి సార్. 2000 జూన్ 27, 2006 టీటీడీ అథారిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక లెటర్ రాసింది. ఏం రాసిందంటే సార్, 1965, 1975లో ఇచ్చిన 2 జీవోల ప్రకారం వెంకటేశ్వర స్వామికి 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే రికార్డులో ఉంది. మొత్తంగా సార్ ఆ రోజు రాసింది ఏంటంటే 365.25 చదరపు కిలోమీటర్లు టీటీడీకి వచ్చేలా చట్టం చేయమంటే, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి కేంద్ర అటవీ శాఖ తోటి మాట్లాడి 2007 జూన్ 2న 7 కొండలు సార్, ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి, ఇది మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికే అని చెప్పి జీవో నెంబర్ 746 తీసుకొచ్చింది ఎవరు సార్? జీవో నెంబర్ 747 అదే రోజు సార్ 747 ద్వారా అన్ని మతస్థులు నిషేధించింది ఎవరు సార్? అప్పటి వరకు 9 రాజశేఖర రెడ్డి గారు నిన్న ఆదివారం వచ్చాడు. కొన్ని వేల లక్షల ఆదివారాల నుంచి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి నిన్న ఆదివారం వచ్చాడు. వాళ్ళు 1000 ఆదివారాల నుంచి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సార్ అక్కడ. ఆయన ఏదో ఈయనేదో చేసినట్టు ఆయన ఏదో చూసినట్టు చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? రాజశేఖర రెడ్డి గారు చేశారు 7 కొండలు ఆయన కట్టాడు, జీవోలు తెచ్చాడని. నీకు వచ్చు సబ్జెక్టు, చిత్తశుద్ధి లేని బాండం నీకు తెలుసు. నువ్వు అన్ని తెలుసు, నీ బుద్ధి ఎందుకు గడ్డి తెలుసు అంటే అంటున్నా నేను. నాగేంద్ర గారు మాట్లాడతా నేను. ఏ సబ్జెక్ట్ మీద పర్సనల్ గా వద్దండి, పర్సనల్ గా వద్దు. 24 గంటలు నీకు బుద్ధి పుట్టిన సబ్జెక్టు, బుద్ధి పుట్టిన టీవీ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. 24 10 మంది దొరకొచ్చుకో, 10 మంది సబ్జెక్ట్ స్పెషలిస్ట్ దొరకొచ్చుకో. ఓకే ఓకే ఓకే. కలియుగ దైవం 7 కొండల వెంకటేశ్వర స్వామి వారు చూసుకుంటారు. ఈ మాటలు పలికి ఇన్ని విషయాలు తెలిసిన మీకు బుద్ధి ఏమైంది వెంకటేశ్వర స్వామి మీద అని చెప్తారు. ఆగండి సార్. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని గౌరవిస్తారని సార్, అద్భుతంగా ఉంటుంది సార్. ఈ విషయం రాగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటండి, ఏం మీకు పౌరుషం రాదా హిందువులకి సార్? రెచ్చగొట్టే విధానం సార్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఒకరోజు హిందూ నాయకులే దేశంలో అశాంతిని రేకొట్టిస్తున్నారు, అల్లర్లకు కారణమవుతారని మాట్లాడింది పవన్ కళ్యాణ్ కాదా? ఆ రోజు ఈ హిందువులకి, ఈ హిందూ ధర్మానికి ఎక్కడికి వచ్చినటువంటి నాగేంద్ర లాంటి వాళ్ళకి నోరు పడిపోయిందా? ఏమయ్యా పవన్ కళ్యాణ్, హిందూ నాయకుల గురించి మాట్లాడుతున్నావు, హిందూ నాయకుల్ని విద్వేషిస్తున్నావని నీలాంటి వాడికి నోరు పడిపోయి నోరు కాలు చెయ్యి పడిపోయి శేఖర్ రెడ్డి నోరు జాగ్రత్త. ఇలాంటి వాడికి కాదు చెయ్యి పర్సనల్ గా వద్దండి. మాట్లాడితే వెంకటేశ్వర స్వామిని మాట్లాడిన మాంసం కూడా దొరకలా. నీకోసే గట్టి పడుతుంది, నీలాంటి వాళ్ళకి గట్టి పడుతుంది. నన్ను మాట్లాడుతున్నావు, నీలాంటి వాళ్ళకి అదే గట్టి పడుతుంది, నీలాంటి వాళ్ళకి అదే గట్టి పడుతుంది. ఆఖరికి ముద్దలు ఓకే అండి, ముద్దలు ఎదుర్కొని రావాల్సింది వచ్చింది. ఎవరితో తెలియకుండా మూట కట్టుకొని రావాల్సింది వచ్చింది. ఓకే 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 నువ్వు నీకు కూడా పడిపోతుంది, పడిపోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర
సార్, ఓకే. స్వామి మాలేసి సంయమనం పాటించాల్సిన వ్యక్తి. ఓకే 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 పర్సనల్ గా వద్దు. ఓకే శేఖర్ సబ్జెక్ట్ మీద రండి, పర్సనల్ గా వద్దు. నీలాంటి వాళ్ళు అంటే ఎవరు పర్సనల్ మాట్లాడుతున్నారు సార్? ఓకే ఓకే వదిలేయండి లిమిట్ పాయింట్ లోకి రండి. లిమిట్ పాయింట్ లోకి రండి. శేఖర్ పాయింట్ లోకి రండి. మీకుందా? ఏం భక్తులా మీరు? శేఖర్ పాయింట్ లోకి రండి. దేవుడి మీద వద్దు, దేవుడి మీద ఘర్షణలు వద్దు. మీరు భక్తులా? దేవుడి మీద శేఖర్ ఒక్క నిమిషం మీరు భక్తులా? నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి. నాగేంద్ర గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి దయచేసి. దేవుడి మీద ఈ రకమైన వ్యాఖ్యలు వద్దు. శేఖర్ ప్లీజ్ పాయింట్ లోకి రండి. గమ్మనుంటే సార్ ఒకటి నేను చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి పవిత్రమైన మాల వేసుకొని ఒక వ్యక్తి చావు గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఏ మాత్రం భక్తుడు అనేది ఆలోచన చేసుకోవాలి ప్రజలు. రైట్ ఓకే పాయింట్ లోకి రండి. ఏ మాత్రం భక్తులని ఆలోచన చేసుకోవాలి. బాబు Yes, ఇంకోటి సార్, ఇంకోటి సార్. దొంగ భక్తులు అంటే మీ భక్తుల దొంగ. ఓకే నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి. నాగేంద్ర గారు వీళ్ళంతా జగన్ భక్తులు సార్. ఓకే వెంకటేశ్వర స్వామి భక్తులు. ఓకే అండి ఓకే వెయిట్ నాగేంద్ర గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ఆయన్ని. జగన్ మోసపు రెడ్డి భక్తులు వీళ్ళు. ఓకే వదిలేయండి. వెంకటేశ్వర స్వామి భక్తులు కాదు. టాపిక్ చేంజ్ అవుతుందండి. టాపిక్ పర్సనల్ గా వెళ్తుంది. దేవుడి మీద ఈ గొడవలు వద్దు. 11 సీట్లు ఇచ్చారు. ఓకే. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే ఒక్క నిమిషం నాగేంద్ర గారు నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి. నేను చెప్తున్నాను, మీరు ఆపితే కదా నేను ఆయన చెప్పడానికి. ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరికి అర్థం అవ్వదు. శేఖర్ పాయింట్ లోకి రండి. ఒక్క నిమిషం అండి, మీరు ఆపండి, నేను ఆయన ఆపుతాను. మీరు ఆపండి, నేను చెప్తాను కదా. నా వాయిస్ ఆయన వినిపించాలంటే ఫస్ట్ మీరు ఆపాలి. శేఖర్ స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. పర్సనల్ గా వద్దు. ఓకే పాయింట్ లో రండి. సరే రేపు ఏంటి? రేపు పూజల కార్యక్రమాలు ఎలా? నాగేంద్ర గారు ఒక్క నిమిషం. శేఖర్ రేపు పూజల కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయా? సార్ నేను ఒకటి చెప్తాను వినండి సార్. నేను అజయ్ సజ్జా మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పిన తర్వాత చెప్తాను. అజయ్ సజ్జా అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు సార్, కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు సార్. నా బ్యాగ్ లో బైబుల్ ఉంటది, నా కార్ లో బైబుల్ ఉంటది, నేను క్రిస్టియన్ అని మాట్లాడిన హోంమంత్రి మొన్న పోయారు, యాడ డిక్లరేషన్ ఇచ్చారయ్యా? మీ హిందూ మనోభావం దెబ్బతిన లేదా? అప్పుడు మీకు హిందువులు రాలేదా అని అడిగా. విజయవాడలో 36 గుళ్ళు పగలగొట్టాడా మీ నాయకుడు? అప్పుడు మీ హిందూ మనోభావం దెబ్బతినలేదా అని అడుగుతున్నా. పక్కనున్న మీ భగవద్గీత మీకు చూపిలేదా అని అడుగుతున్నా. అదే విధంగా 1000 కాల మండపం పగలగొట్టారయ్యా, అప్పుడు మీకు చూపిలేదా అని అడుగుతున్నా. పక్కన భగవద్గీతలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మిమ్మల్ని తట్టి లేపి ఏమయ్యా పగలగొడుతున్నాడు మీకు చెప్పలేదా? ఈ రోజే చెప్తున్నాడా అని అడుగుతున్నాను సార్ ఖచ్చితంగా. ఇక డిక్లరేషన్ అంశం అంటారు సార్. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పేసి ఏదైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, స్పష్టం చేశారు. ఒకసారి మీరు ఇలాగే రచ్చ చేస్తే ఓకే అండి. అది అయిపోయిన సబ్జెక్ట్ కదా. రేపు పూజలు జరుగుతున్నాయి లేదా అవ్వాల్సింది చూద్దాం. రేపు పూజలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి లేదా చెప్పాలి సార్. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పాలి కదా సార్. సమాధానం సరే చెప్పారుగా, అయిపోయింది, ఇంకేంటి? ఇంకోటి సార్ వీళ్ళు అన్నారు, వీళ్ళు ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తున్నారు అనగానే తిరుమల మొత్తం వెలసిన డిక్లరేషన్ బ్యానర్లు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అనగానే ఇప్పటికిప్పుడు ఎందుకు తొలగిస్తున్నారు? చూడండి, ఆ బ్యానర్లు మొత్తం తొలగిస్తున్నారు. ఈ రోజు ఎందుకు తొలగిస్తున్నారు? ఈ రోజు ఏం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే నా బ్యానర్లు, వేరే వ్యక్తులకు కాదా? నేను చూపించమంటారండి అది? నేను చూపిస్తాను చూడండి. ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత దౌర్భాగ్యం సార్. ఇంతకు మించిన దౌర్భాగ్యమైన వ్యక్తులు, ఇంతకు మించిన దుర్మార్గమైన వ్యక్తులు మనం చూడలేం సార్ ఎక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోన్ లో నేను ఇప్పుడే చూశానండి, తర్వాత పంపిస్తా చూడండి. ఈ ఫోన్ లో లేదు, ఆ ఫోన్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళట్లేదని చెప్పగానే ఆ డిక్లరేషన్ మొత్తం తీసేస్తారండి. ఇంత దుర్మార్గమా? రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని ఎవరు వాడుకుంటున్నారు సార్? మీరు ఏదైతే జూలై నుంచి ఈరోజు సెప్టెంబర్ అయింది సార్, 2 నెలలు అయింది సార్. 2 నెలల్లో మీరు రాజకీయ విమర్శలు చేస్తున్నారు తప్పిస్తే మీకు ఎక్కడ చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఓకే, నా పాయింట్ మీకు సమాధానం రాలేదు. నాకు స్ట్రైట్ గా సింపుల్ గా నా పాయింట్ కి సమాధానం. రేపు పూజలు జరుగుతున్నాయా? ఈ రోజు క్యాన్సిల్ అయింది టూరు, రేపేంటి సార్? ఒకటి సార్, వెంకటేశ్వర స్వామి చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు, జగన్ రెడ్డి భక్తులు వీళ్ళంతా. సార్ మేము హిందూ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తులం సార్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం. మళ్ళీ చెప్తున్నాం సార్, హిందూ మత విశ్వాసులం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం. ఓకే, సో రేపు పూజల విషయం చెప్పండి శేఖర్. నేను అడిగిన దానికి
రేపు పూజలు జరుగుతున్నాయా, అవి కూడా క్యాన్సిల్ అయినాయా రాష్ట్ర వ్యాప్తంగా? చెప్తున్నాం సార్, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రతి గుడిలోనూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరూ చేసిన పాపానికి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టని దిగజార్చడానికి అజయ్ రెస్పాండ్. ఓకే రైట్ ఓకే అజయ్ ఆగండి సార్, ఖచ్చితంగా మేము పూజలు నిర్వహిస్తాం. ఓకే, ఖచ్చితంగా పూజలు నిర్వహిస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే అజయ్ రెస్పాండ్. ఈ సందర్భంగా మనం ఒకే విషయం ఫైనల్ చేయాలండి. అజయ్ మాట్లాడుతూ మాట అన్నారండి, ఏదైతే టిటిడి ఏదైతే చైర్మన్ గా ఉన్నటువంటి పచ్చి అబద్ధం, ఎంత అబద్ధం అంటే సార్, ఏదైతే ఒంగోలు పరిసర ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా వైవి సుబ్బారెడ్డి గారు అలాగే ఆయన సతీమణి ఏమాత్రం విశ్వాసులు అనేది తెలుస్తుంది. అది రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు వాళ్ళ కొడుకుని తనయుణ్ణి కౌగిలించుకునేటప్పుడు విజయమ్మ గారు పక్కనే ఉన్న ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి భార్యకి బైబిల్ ఇస్తే పట్టుకుంటే దాన్ని ట్రోల్ చేసిన దౌర్భాగ్యులు సార్ వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి రక్షక అన్నారంటండి, గోవింద ఏంటి సార్ దాని అర్థం? కలియుగ రక్షక గోవింద. వినండి సార్, కలియుగ రక్షక గోవింద అంటే ఏంటి సార్? కలియుగాన్ని రక్షించే స్వామి గోవింద. జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అండి, జగన్మోహన్ రెడ్డిని రక్షించు గోవింద. సంస్కృతం రాదా? ఓకే అది ఎలాగా? ఓకే అజయ్ ఒక్క నిమిషం నాగేంద్ర గారు అజయ్ రెస్పాండ్. ఓకే శేఖర్ మీరు క్లారిటీ ఇచ్చారు కదా, క్లారిటీ ఇచ్చారు కదా. ఓకే అజయ్ రెస్పాండ్. ఓకే ఆయన అజయ్ ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఇంటరప్ట్ చేయొద్దండి, టైం వేస్ట్. అజయ్ వెయిట్ శేఖర్ అజయ్ రెస్పాండ్. నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి, అజయ్ మాట్లాడుతున్నాడు. అజయ్ వెయిట్ శేఖర్ ప్లీజ్. ఓకే వెయిట్ శేఖర్ అజయ్ రెస్పాండ్. ఓకే మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఆయన అలాగే మాట్లాడతారు. తెలియాలి కదా. ఓకే మాట్లాడండి శేఖర్, ఒక నిమిషం ఆగండి బ్రదర్. వర్మ గారు, శేఖర్ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడాడు. మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులం కదా, జగన్మోహన్ రెడ్డి అభిమానులు మాట్లాడితే ఏ విధంగా ఒక మాట నేను వినిపిస్తాను వర్మ గారు, అందరికీ తెలిసిందే, బట్ ఒక్కసారి నా కోసం జస్ట్ 20 seconds. ఎవరికంటే ఉపయోగం అయితే ఆంజనేయ చేయకపోతే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండేసుకోకపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది, దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు, ఎవరికి లాభం? అంటే వర్మ గారు, సారీ టు సే, జగన్మోహన్ రెడ్డి అభిమానులు వీళ్ళంతా దేవాలయాలు ధ్వంసమైపోయినా, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమైపోయినా, ఏళ్ళ చరిత్ర కలిగిన రథాలు ధ్వంసమైపోయినా, తగలబడిపోయినా సరే ఏమవుతుందా అంటే డబ్బులు ఇసిరేస్తాం, ఖర్చు పెట్టేస్తాం, పోతే పోనీ ఏమైంది, దానివల్ల దేవుడికి ఏమైనా లాసా, భగవంతుడు ఏమైనా ఫీల్ అవుతాడా? ఇవే హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేది, ఈ మాటల హిందూ ధర్మాన్ని కాపాడుకునేది. ఒక్క నిమిషం శేఖర్ ఓకే అండి, అందరికీ తెలిసిందే కదా. సరే ఆయన మాట్లాడు. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు అజయ్ ఇంటరప్ట్ చేయలేదు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు అజయ్ ఇంటరప్ట్ చేయలేదు, ఒక్క నిమిషం మాట్లాడి ఉండండి. పాటలు పాడే హిందూ దేవుళ్ళ పాటలు మొత్తం పాడే గాత్రంతో వినిపించే ఎవరైతే యేసుదాసు. ఒక్క నిమిషం శేఖర్ వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు అజయ్ ఇంటరప్ట్ చేయలేదు, అది ఆ వాల్యూ మనం ఇద్దాం. వెయిట్ మీరు మాట్లాడుతున్నప్పుడు అజయ్ ఇంటరప్ట్ చేయలేదు. అజయ్ వర్మ గారు, ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎంత అద్భుతంగా హిందూ ధర్మాల గురించి, హిందూ దేవాలయాల గురించి, దేవతామూర్తుల గురించి మాట్లాడాడు మనం విన్నాం. రెండోది, శేఖర్ గారు ఇందాక ఏమన్నారంటే
2009లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు అని. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, బానే ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంటే ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు? అయ్యా నేను 2009లో డిక్లరేషన్ విను శేఖర్ విను 2009లో నేను డిక్లరేషన్ సంతకం పెట్టాను, మళ్ళీ ఎందుకు పెట్టమని అడుగుతున్నాను. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? దానికి చెప్పాలి కదా సమాధానం. ఓకే ఇష్యూను డైవర్ట్ చేయడం, అలాగే శేఖర్ నాకు ఇష్యూ డైవర్ట్ చేయడం నా వల్ల కాదు. నిజంగా ఇష్యూ ఇప్పుడే ట్రాక్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తిరుపతి కొండ మీదకి వచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి కొండ మీదకి వచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే, హిందూ ధర్మం మీద గౌరవం ఉంటే ఈ రోజు కొండ మీదకి వచ్చేవాడు. వెంకట స్వామి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పుకునేవాడు. వెంకట స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకునేవాడు. ఎందుకు రాలేదా యా శేఖర్? ఎవడు ఆపాడు? ఎవరు అడ్డుకున్నాడా శేఖర్ జగన్మోహన్ రెడ్డి? రోజు మేము ఆపామా? మేము నోటీస్ ఇచ్చామా? ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి? రోజు ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి తిరుపతికి? ఎందుకు వెళ్ళలేదు శ్రీవారి దగ్గరికి? ఎందుకు ఎక్కలేదు శ్రీవారి మెట్లు? ఇదేమి చేత కాకుండా ఈరోజు మాట్లాడతావా మా దగ్గర? ఈరోజు మాట్లాడతావా మా దగ్గర? కొడాలంటే ఒక పనికి మాలిన వాడు హిందూ దేవాలయాల గురించి, హిందూ దేవతల గురించి మాట్లాడితే ఏం చేశారా? ఓకే 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 నాగేంద్ర గారు రేపు ఏంటి భజనలకి పిలుపులు ఇచ్చారు, రేపు యథావిధిగా సాగుతుంది అది ఈయన పూజలు? నేను స్వాగతిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ భక్తి పేరుతో శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు పాపపు మాటలు మాట్లాడుకున్నందుకు వీళ్ళందరికీ పక్షాలకు దేవుడు వేసిన శిక్ష ఇది. ఎప్పుడు దొరలండి దేవుడు చుట్టూ. మీ నాయకుడు చేసిన తప్పుడు పనులకు మీ వెంకటేశ్వర స్వామి వేస్తున్న శిక్ష మీరు తిప్పండి, మీరు తిరగండి. రెండోది ఈయన ఏం చెప్తున్నాడంటే, సార్ ఒక్క నిమిషం, నేను ఇది శేఖర్ రెడ్డి నువ్వు గేటు తగలలేనాడు 11 మందిని పెట్టుకుని భజన చేయవయ్యా. ఇప్పుడు ఈ 11 మందిని పిలుస్తున్నారా లేదా భజనకు? సార్ ఒక్క చిన్న విషయం, ఇంకా ఫైనల్ గా నేను ఒక్కటే మాట ఏం చెప్పాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఇంటిలో వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం. ఆయన చెప్తున్నాడు 4 మంత్రాలు శాంతాకారం అని మంత్రాలు. మరి అన్నా జగనన్న నీకు సిగ్గుందా లేదా అన్న? వెంకటేశ్వర స్వామి గుడిని ఇంటి చుట్టూ కట్టించుకోవడం ఏంటన్నా? చెప్పాల్సిన బుద్ధి లేదా? వెంకటేశ్వర స్వామికి అక్కడికే వెళ్ళాలన్నా మన ఇంట్లో గుడి సెట్టింగ్ చేసుకోవడం ఏంటన్నా? చెప్పే బుద్ధి లేదా? చెప్పే ధైర్యం లేదా? అలాంటి కథల ఇది తప్పు అని చెప్పలేరా? ఇంట్లో వెంకటేశ్వర స్వామి పెట్టి ఆస్థానం వేసుకుని అక్కడ కొంత భజన కాలాన్ని పెట్టుకుని ఇంట్లో సెట్ వేసుకున్నా వీళ్ళు భక్తి గురించి మాట్లాడతారా? ఇంట్లో వెంకటేశ్వర స్వామి గుడి వేసుకుని సెట్ వేసుకున్నా పోనీలే ఆడన్నా ఏడు పెట్టే కాడన్నా ఎక్కాల్సింది ఇంటి దగ్గర. తాడేపల్లిలో కొండలు వేపించుకున్నాడు, ఎక్కకూడదా పోనీ? ఇదంతా ప్రక్షాళన దేవుడు చూస్తున్నాడు. మీలాంటి వాళ్ళ అంటే శేఖర్ రెడ్డి శిక్ష తప్పించుకోలేరు. నేను ఎక్కడ ఎవరి పేరు తీయడంలా. దేవుడిని అపహాస్యం చేసిన వాడు, 7 కొండల వారిని నిర్వీర్యం చేయాలనుకున్నవాడు. శరీరం కూడా దొరకదు. మీ పరిస్థితి అంటే శరీరం కూడా దొరకదు. శరీరం గోవింద గోవింద 7 కొండల వెంకటరమణ గోవింద గోవింద. ఈ రోజు నేను ఒక్కటే చెప్తున్నా వర్మ గారు, మీరు ఏమైనా అనుకోండి, వెంకటేశ్వర స్వామి వారధిగా సారథిగా భారతదేశంలో హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన కల్కి భగవానుడే పవన్ కళ్యాణ్. కల్కి భగవానుడే పవన్ కళ్యాణుడు. వెంకటేశ్వర స్వామి పంపించినటువంటి కల్కి భగవానుడే పవన్ కళ్యాణుడు. ఈరోజు భారతదేశమంతా అన్ని సంస్కృతులు అన్ని మతాలు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను స్వాగతిస్తున్నాయి. ఒక్క వైసీపీ నాయకుల వైసీపీ నాయకుల తప్ప. పెరియార్ ఆదర్శం, 11 అది మీకు ఆదర్శం. ఒక ఆటో తెచ్చుకోండి, వెంకటేశ్వర గుడి చుట్టూ తిరగండి, 11 మంది దయచేసి శేఖర్ రెడ్డి గారు నాగేంద్ర గారు దయచేసి దేవుడు అంశం కాబట్టి పర్సనల్ గా వెళ్ళొద్దు.